కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చి బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సాక్షిగా లైవ్లో అందరిని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందున్న సర్వే వన్డేలో చేసిన సర్వే, ప్రతిష్టాత్మకంగా చేసిన సర్వేలో చూసుకుంటే దానికన్నా ఈరోజు ఇంకా 10 సంవత్సరాల తర్వాత బీసీల స్ట్రెంత్ తగ్గి చూపించడం జరిగింది. దానికి ముఖ్యంగా వాళ్ళ చేతులలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి సర్వేలు కూడా లోపభూయిష్టంగా సర్వేలు జరిగినాయి. మాది ప్రధానమైన డిమాండ్ మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము డెఫినెట్గా చట్ట సవరణ చేయాలి. అసెంబ్లీలో తీర్మానం కాదు, అసెంబ్లీలో చట్టం తీసుకురావాలి, చట్టబద్ధత కల్పించాలి, అప్పుడే ఎన్నికలు పెట్టాలి. ఏదైతే బీసీలను మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరోసారి బీసీలను మోసం చేసి అసెంబ్లీ తీర్మానం అని రాంగ్ సర్వేలని ఏదైతే లోపభూయిష్టంగా సర్వేలు చేయడం జరిగిందో దాన్ని మేము ఆక్షేపిస్తున్నాం, ఆబ్జెక్షన్ చేస్తున్నాం. బీసీ సోదరులందరినీ కూడా ఇలా బేషరతు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఏ పరిస్థితి లోపల కూడా 42% రిజర్వేషన్ చెయ్యని పక్షంలో డెఫినెట్గా ప్రభుత్వాన్ని దించుతాం, ప్రభుత్వాన్ని ప్రజలకు ఈడుస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే తీరుగా. ఎందుకంటే ఆ రోజు డిక్లరేషన్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే స్ట్రెంత్ తక్కువ చూపించేసి బీసీల పాపులేషనే తక్కువ చూపించేసి తూతూ మంత్రంగా ఏదైతే మీరు చేయడం జరిగిందో అది తప్పుల తడకగా మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది, నామమాత్రంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు కేంద్రంలో పంపుతామని ఈరోజు కేంద్రానికి పంపుతున్నావు. ఆ రోజు ఏం చేసినావు? ఆ రోజు ఎందుకు చెప్పలేవు? 42% ఎట్లీస్ట్ అన్నావు, ఏ విధంగా అన్నావు? అందుకని బీసీల తరఫున మేమందరం కూడా ఒక కార్యాచరణ చేస్తున్నాం. డెఫినెట్గా మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, బీసీ సోదరులను అందరినీ కూడా చైతన్యపరుస్తాం. డెఫినెట్గా ఈ డ్రామాలన్నింటినీ కూడా బయట పెడతాం. అయినంత వరకు, సాధించినంత వరకు ప్రభుత్వాన్ని లోపల ఏదైతే మాటిచ్చి రావడం జరిగిందో దాన్ని సాధించినంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. జై తెలంగాణ.